సాంస్కృతిక This is now Andhra Pradesh capital city. So I requested you to please. As we gather here to inaugurate Indigo's new flight connecting Vijayawada and Varanasi. At the outset, I would like to My since Secretary Saab is here and also Special Director R.K. Singh ji is also here. As a development Thank you, distinguished guests, for your presence and support. We now have the honour of inviting Honourable Member of the Andhra Pradesh Legislative Assembly, Kannavaram. Honorable Union Minister for Civil Aviation, Shri Ram Mohan. I'm extremely delighted to launch the new flight connectivity from Vijayawada to Varanasi, which is ultimately also going to go to Kolkata also. This has been a connectivity which was under strong demand from the local people of Vijayawada and the surrounding area, and it is ultimately today which is the beginning of Shravan Masam for all of us. So very, very auspicious day for us that we have started this connection. So it is indeed very, very delightful. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు నేను విజయవాడ వచ్చినప్పుడు ప్రాథమికంగా ఈ యొక్క రూట్ కోసం మరి బాలశౌరి గారు కానీ చిన్ని గారు కానీ వెంకట్రావు గారు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఈ రోడ్ని ప్రారంభించాలని పదే పదే వాళ్ళు కోరడంతో నేను కూడా ఇండిగోకి చెప్పిన తర్వాత వాళ్ళు ఆ రిక్వెస్ట్ని స్వీకరించి ఈరోజు ప్రారంభించారు. దానికి మన ఇండిగో వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. విజయవాడ ఎయిర్పోర్ట్ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ తాలూకా డిమాండ్ కేవలం డొమెస్టిక్ డిమాండే కాదు, ఇంటర్నేషనల్గా డెలిగేషన్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ రావడం, అక్కడ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం ఆంధ్రప్రదేశ్లో అందుకోవడానికి ఎన్నో పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నాయి. దానికి ప్రధానంగా ఈ పెట్టుబడులతో పాటు కనెక్టివిటీ తాలూకా డిమాండ్ కూడా మన దగ్గర పెరిగింది. దానికి అనుగుణంగా డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెంచుకుంటూ అనేక నిర్ణయాలు తీసుకున్నాం. మరొకసారి గుర్తు చేయడానికి గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీని కలిసి వాళ్ళ రిక్వెస్ట్ ఏదైతే విజయవాడ నుంచి సింగపూర్ ప్రారంభించాలనంటే ఇమీడియట్గా ఆ రిక్వెస్ట్ మాకు తెలియజేసిన తర్వాత 100 రోజుల్లోనే మనం సింగపూర్కి కూడా విజయవాడ నుంచి కనెక్టివిటీ ప్రారంభించుకున్నాం. అది కూడా ఫుల్ కెపాసిటీతో విజయవంతంగా ఈరోజు నడుస్తుంది. దానితో పాటు ముంబైకి గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఒక 2 ఫ్లైట్లు ముంబైకి పెట్టాం. వైజాగ్కి అడిషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ ఈ 2 సంవత్సరాల్లో మనం ఇచ్చాం. ఇలాగే కొత్త కనెక్టివిటీని ఈరోజు వారణాసికి అలాగే కోల్కతాకు కూడా ఎక్స్టెండ్ చేశాం. ఇంకా కొన్ని సిటీస్ ఉన్నాయి.